అంగస్తంభనలో ఉన్న ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. మొదటిగా అంగస్తంభన సమస్య అనేది ఏ వయసులోనే రావచ్చు. 20 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు ఏ ఏజ్ గ్రూప్లో అయినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మనకు అంగస్తంభన సమస్యలు కామన్గా చూస్తుంటాం. సో ఈ అంగస్తంభన సమస్యలు ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మొదటిగా అంగస్తంభన సమస్య అనేది ఒక్కసారి వస్తుందా, మల్టిపుల్ టైమ్స్ వచ్చిందా అనేది ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాలి. ఒక్కసారి అంగస్తంభన సమస్య ఉంది అంటే డెఫినెట్లీ అది మీ మైండ్లో ఉన్న ప్రాబ్లం వల్ల ఉండొచ్చు. కానీ కంటిన్యూస్గా మీరు సెక్స్ చేస్తున్నప్పుడల్లా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సక్సెస్ అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ అప్పుడు మీరు చేసుకోవాల్సిన కామనెస్ట్ టెస్ట్ ఒకటి పీనైల్ డాప్లర్ స్టడీ అని ఉంటుంది. పీనైల్ డాప్లర్ స్టడీ అంటే ఏంటంటే అంగానికి స్కాన్ చేసి చూస్తాము సమస్య ఏముంది, ఎంత సమస్య ఉందని. దానివల్ల మనకి అంగం లోపల బ్లడ్ ఫ్లో తగ్గిందా లేకపోతే ఏం సమస్య ఉందో మనకు క్లారిటీ వస్తుంది. సో దీనివల్లనే మనకి సమస్య ఎంత ఉంది ఏముంది అనేది తెలిసిపోతుంది. రెండోది హార్మోన్స్ టెస్ట్. మన బాడీలో ఉన్న సెక్స్ హార్మోన్స్ టెస్టోస్టిరోన్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, ఎస్ట్రాడియోల్ కానీ, ల్యూటినైజింగ్ హార్మోన్ కానీ, ఇలా సెక్స్ హార్మోన్స్ ఏమైనా తగ్గినాయా లేకపోతే హైగా ప్రొడ్యూస్ అవుతున్నాయా లేకపోతే లోగా ప్రొడ్యూస్ అవుతున్నాయా మనకు క్లారిటీ కోసం ఖచ్చితంగా మనం సెక్స్ హార్మోన్స్ని అనలైజ్ చేసుకోవాలి. ఈ రెండు రిపోర్ట్స్ బట్టి మనకు ట్రీట్మెంట్స్ చాలా మందికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. చాలా వరకు కేసెస్లలో ఎప్పుడైనా ప్రొలాక్టిన్ లెవెల్ పెరిగినప్పుడు కానీ, ఎస్ట్రాడియోల్ లెవెల్స్ పెరిగినప్పుడు కానీ